ఒక సైంటిస్ట్ ఎవిడెన్స్, ఫ్యాక్ట్స్, లాజిక్స్ని బేస్ చేసుకొని కొత్తగా ఏదైనా ఇన్వెన్షన్ చేస్తాడు. ఎప్పుడైతే తను కొత్తగా ఇన్వెన్షన్ చేస్తాడో ఆ పాత ఇన్వెన్షన్ ఏదైతే ఉంటుందో దాని థియరీ, దాని ప్యాటర్న్, దాని బిలీఫ్ సిస్టమ్ ఆ కొత్త ఇన్వెన్షన్ని యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఇదే నమ్మాను కాబట్టి సడన్గా నేను కొత్తగా ఎలా నమ్ముతాను అని ఆ బిలీఫ్ సిస్టమ్ చెప్తుంది. కానీ ఈ కొత్త ఇన్వెన్షన్ని కన్ఫర్మ్ చేయడానికి, అంటే ఆ కొత్త ఇన్వెన్షన్ థియరీని కన్ఫర్మ్ చేయడానికి ఆల్మోస్ట్ అతనికి ఒక జనరేషన్ కూడా పడుతుంది అనమాట. చూడండి, బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ ఆర్టిస్ట్లోనే ఉండవు. బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మైండ్లో కూడా ఉంటాయి అనమాట. ఎప్పుడైతే ఈ మైండ్లో మనం బ్లాకేజెస్ క్లియర్ చేసుకుంటూ పోతుంటాం కదా, మనం ఏదైతే సాధించాలనుకుంటామో అది చాలా దూరం వెళ్ళిపోతుంటుంది అనమాట. బికాస్ ఆఫ్ ఈ మైండ్లో ఉన్న బ్లాకేజెస్ వల్లనే. దీన్ని అంటారు కన్ఫర్మేషన్ బయాస్. చూడండి, రణ్వీర్ కుమార్కి ఒక కన్ఫర్మేషన్ బయాస్ ఉంటే అర్నబ్ గోస్వామికి కన్ఫర్మేషన్ బయాస్ ఇంకోటి ఉంటుంది అనమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ హాల్లో సోఫా పైన కూర్చున్నాడు. అక్కడికి కిచెన్లో లేడీ తిట్టుకుంటే ఏదో వంట చేస్తుంది. సడన్గా అదంతా కూడా కింద పడిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ హస్బెండ్ ఏమంటుంటాడంటే, నేను ముందే చెప్పాను కదా, అలా తిట్టుకుంటే ఏదైనా చేస్తే అలానే జరుగుతుంది, నేను చెప్పినట్టే జరిగింది కదా, చూసావు కదా, నేను చెప్పినట్టే జరిగింది కదా. ఇలా కొంతమంది కొన్ని ఇన్సిడెంట్లు చెప్పినప్పుడు, అంటే కొన్ని ఇన్సిడెంట్లు జరిగినప్పుడు నేను చెప్పినట్టే జరిగింది కదా, చూసినావు కదా, నేను చెప్పినట్టు చేసా, చూసినావు కదా అని చెప్పి స్ట్రెస్ చేస్తుంటారు. ఇంకా ఆ ఇన్సిడెంట్స్ని ప్రూవ్ చేయడానికి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఎత్తుకుతుంటారు అనమాట. ఎందుకంటే వీళ్ళే కరెక్ట్ అని. దాన్ని అంటారు కన్ఫర్మేషన్ బయాస్. ఒక గ్లామరస్ హీరోయిన్ ఉందనుకోండి, కొంతమంది ఏమంటారు తెలుసా, ఆమె గ్లామరస్గా ఉంది కాబట్టి ఫిలిం ఇండస్ట్రీలో యాక్టింగ్ నాకుండా కూడా నడుస్తుంది. ఇంకోటి నాన్ గ్లామరస్ హీరోయిన్ ఎవరైతే ఉందనుకోండి, ఆమె గ్లామరస్ లేకుండా కూడా యాక్టింగ్తోని ఇండస్ట్రీలో నెట్టుకుంటూ పోతుంది. ఒక కపుల్స్ ఒక బేబీ గర్ల్కి జన్మనిచ్చిన తర్వాత పింక్ కలర్ బెలూన్స్తోని డెకరేషన్ చేయాలి, ఎందుకంటే అది వాళ్ళ కన్ఫర్మేషన్ బాయ్స్. ఒక పర్సన్ మంచిగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అంటే ఇంకో పర్సన్ అంటున్నాడా వెల్ మేనర్, ఎందుకంటే ఈ పర్సన్కి కన్ఫర్మేషన్ బాయ్స్. ఒక ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూర్చొని డిస్కషన్ చేస్తున్నారే, చూడరా మనం ఆఫీస్లో ఇంత కష్టపడుతున్నాం కానీ ఫీమేల్స్ మన ఇంట్లో ఏముంటుందిరా, పొద్దుందాకా టైం పాస్ చేస్తూనే ఉంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అది కన్ఫర్మేషన్ బాయ్స్. కన్ఫర్మేషన్ బాయ్స్ ఇస్ నథింగ్ బట్ స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ షోస్ ఓన్లీ వాట్ ప్లీజెస్ ద మైండ్. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు, ఒక 10 సెకండ్స్కి పాజ్ చేసి ఈ చుట్టుపక్కల రూమ్లో ఏవైతే రెడ్ కలర్తో ఉంటాయి కదా, ఆ రెడ్ కలర్తో ఉన్న ఏమేమి ఉన్నాయి ఒకసారి ఐటమ్స్ కౌంట్ చేసిందో చెప్పండి. చూడండి, ఆ చైరు, ఆ కటను, అది చూడండి, ఆ పెన్ను, అది చూడండి, మీ టీ షర్ట్ లోపల షర్ట్ లోపల అట్లాంటిది ఒక రెడ్ కలర్ ఏదో ఉండొచ్చు. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. కమన్ స్టాప్. ఇప్పుడు రెడ్ కలర్తో కూడుకునే ఏవైతే వస్తువులు నేను చూడమని చెప్పాను కదా, బ్లాక్ కలర్తో కూడుకునే ఏవైనా వస్తువులు మీకు కనిపించాయా? కనిపించు, ఎందుకంటే మన మైండ్ ఓన్లీ రెడ్ కలర్తోని వెతుకుతున్నాయి అన్నమాట వస్తువులని. ఓకే, సో పవర్ఫుల్ స్టేట్మెంట్ ఏంటంటే, పీపుల్ లైక్ సాల్ట్ అకార్డింగ్ టు టేస్ట్ అండ్ ట్రూత్ అకార్డింగ్ టు ద కన్వీనియన్స్. చూడండి, నేను లాస్ట్ టైం దుబాయ్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి పారాషూట్ అంటే తోని జంప్ చేశాను అనమాట. అప్పుడు ఆ రోజు నాకు ఆ విషయం అర్థమైంది. పారాషూట్ జంప్ చేసినప్పుడు ఓపెన్ అవ్వడం ఎంతైతే ఇంపార్టెంటో, అలానే సేమ్ అదే మూమెంట్లో మైండ్ డోర్స్ ఓపెన్ కావడం కూడా ఇంపార్టెంట్. మైండ్ డోర్స్ ఒకవేళ క్లోజ్ అయినాయి అనుకోండి, పారాషూట్ ఓపెన్ కాదు, ఎందుకంటే తను బ్లాంక్ అయిపోతాడు. నా కన్ఫర్మేషన్ బయాస్కి సంబంధించిన ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక న్యూస్ పేపర్ ఓపెన్ చేయగానే ఒక పర్సన్ పలానా రాసి వాళ్ళకి ఈరోజు ఏదో మంచి అనేది జరగదు. ఈ పర్సన్ రోడ్డు పైన పోతుంటే సడన్గా సిగ్నల్ పడ్డది, స్పీడ్ బ్రేక్ వేసాడు, వెనక నుంచి వచ్చి ఇంకో డాష్ కొట్టేశాడు. చూసినావు కదా, పేపర్లో రాసినట్టే జరిగింది, రాసి ప్రకారమే జరిగింది. ఇలా చాలా కన్ఫర్మేషన్ బయాస్ని క్రియేట్ చేసుకొని మనం జర్నీలో ముంగడికి వెళ్తుంటాం అనమాట. ఇదే ఏమవుతుందంటే స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ అవుతుంది, ఈకో ఛాంబర్ అవుతుంది, ఫిల్టర్, ప్రతి ఇన్ఫర్మేషన్ని ఫిల్టర్ చేస్తుంటాం మనము. బ్లైండ్ యువర్ ఫార్మ్ ద ట్రూత్ అనేది చేస్తుంటాం మనం. కన్ఫర్మేషన్ బయాస్ ఎప్పుడే కానీ ఎలా ఉంటుందనంటే, అటెన్షన్ ఏదైతే ఉంటుంది కదా అక్కడ మనది మ్యాచెస్ ఐడియాలజీ అనమాట. ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉంటుంది కదా అక్కడ కూడా మ్యాచెస్ ఐడియాలజీ. మెమరీ రిలేటెడ్ ఏదైతే ఉంటుంది కదా అక్కడ కూడా మ్యాచెస్ ఐడియాలజీ. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ యంగ్స్టర్ హ్యాపీగా నిద్రపోతున్నాడు, అక్కడ పెద్ద మనుషులు ఏం మాట్లాడుకుంటారు తెలుసా, వీడు చూడి టైంపాస్ చేస్తున్నాడు, వీనికి పెళ్లి చేస్తే సెట్ అయిపోతుంది అంటే ఇది కూడా ఒక కన్ఫర్మేషన్ బయాస్. ఒకరోజు లతా మంగేష్కర్ ఎవరైతే ఉన్నారో ఫేమస్ సింగర్, తను ఒక సాంగ్ పాడడానికి ఒక స్టూడియోకి వెళ్తే అప్పుడే ఒక ఇన్సిడెంట్ తన కళ్ళ ముంగనే జరిగిందనమాట. ఒక లేడీ మంచి లాంగ్ హెయిర్ ఉండే, తను అదే రోజు హెయిర్ కట్ చేసుకొని వచ్చి సాంగ్ పాడుతుంది, తడబడుతుంది. సో బయట కూర్చున్న పర్సన్, ఈ లేడీ లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా పాడుతుండే, ఏమైందో తెలియదు కానీ సడన్గా మార్నింగ్ నుంచి తడబడుతుంది ఆ షార్ట్ హెయిర్ కట్ చేసినప్పటి నుంచి. ఆ రోజు నుంచి లతా మంగేష్కర్ గారికి కన్ఫర్మేషన్ బయాస్ ఫిక్స్ అయిపోయిందనమాట, ఇంకెప్పుడు కూడా నేను హెయిర్ కట్ చేసుకోను అని చెప్పేసి. ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ అనేది ఇద్దరు గొడవ పడ్డారనమాట.
కొంచెం కొట్టుకున్నారు కూడా. సో పోలీస్ వాళ్ళు వచ్చేసి హస్బెండ్ని అరెస్ట్ చేసి తీసుకోలేరు. ఆ పక్కనే ఫీమేల్స్ అనుకుంటున్నారు కట్నం కోసం ఏం విధించాడో అందుకోసం ఇలా జరిగింది. అరే మీకెట్లా తెలుసు అక్కడ లోపల ఏం జరిగిందో? కానీ ఆయన కూడా మీరు కన్ఫర్మేషన్ బయాస్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఒక పర్సన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి డాక్టర్ చాలా మెడిసిన్స్ వేసుకుని ఆయన కూడా తలనొప్పి అనేది తగ్గుతలేదు, కొంచెం మెడిసిన్ ఇవ్వండి. అతను లోపలికి వెళ్ళేసి అమెరికా నుంచి స్పెషల్ మెడిసిన్ అనేది తెప్పించి పెట్టిన మా ఫ్రెండ్ కోసం ఇక నువ్వు వేసుకో, నీకు తక్కువ అయిపోతుంది. ఎందుకంటే డాక్టర్కి తెలుసు కన్ఫర్మేషన్ బయాస్ ఇంపార్టెన్స్ ఏంటో. ప్లెసిబో టాబ్లెట్ అనేది ప్లెసిబో ఎఫర్ట్ అనేది అక్కడ ఇచ్చాడనమాట. అంటే ప్లెసిబోకి సంబంధించినది ఇచ్చాడు. ట్రంప్ టవర్ అని చెప్పేసి మన యూఎస్లో ఏదైతే చాలా ఫ్లోర్స్తో కూడుకున్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్లో 13th ఫ్లోర్ అనేది లిఫ్ట్లో బటన్ అనేది ఉండదు. 13th ఫ్లోర్ ఉంది కానీ 13th ఫ్లోర్ బటన్ అనేది అక్కడ ఉండదు అనమాట. ఎందుకంటే వాళ్ళకి 13 నెంబర్ అనేది సంవేర్సమో వాళ్ళకి నెగిటివ్ రిలేటెడ్ అని అర్థం అనమాట. సో అక్కడ లిఫ్ట్లో ఏం మెన్షన్ చేస్తుంటుంది అంటే 12 తర్వాత 14A 14B ఉంటుంది. ఇట్లా వాళ్ళ మెంటలీ ఫిక్స్ అయిపోయారు. అలానే మిగతా బిల్డర్స్ కూడా ఈ 13 నెంబర్ అనేది రచ్చపాటు కాదని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్కడైతే బిల్డింగ్స్ హై ఫ్లోర్ది కడతారో అక్కడ 13 నెంబర్ అనేది లిఫ్ట్లో పెట్టకుండా వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే అందరికీ అక్కడ కన్ఫర్మేషన్ బయాస్ ఫిక్స్ అయిపోయింది. ఒక ఫేమస్ మన కర్ణాటక సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన కార్ పైన ఒక బ్లాక్ కాకి వాలిందని చెప్పేసి ఆ రోజు నుంచి ఆ కార్ వాడడమే మానేశాడు అనమాట. కన్ఫర్మేషన్ బయాస్ ఫిక్స్ అయిపోయింది. అలానే నరేంద్ర మోడీ గారికి కొంతమంది ఇష్టం ఉండదు. ఎవరికైతే ఇష్టం ఉండదో రవీష్ కుమార్ నరేంద్ర మోడీ గారు ఎంత మంచి పని చేసినా నెగిటివ్ ఎత్తుకుంటా పోర్ట్రేట్ చేస్తుంటాడు. ఎవరైతే నరేంద్ర మోడీ గారు ఇష్టం ఉంటుందో అర్నబ్ గోస్వామి నరేంద్ర మోడీ గారి గురించి పాజిటివ్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తుంటాడు అనమాట. ఎందుకంటే కన్ఫర్మేషన్ బాయ్స్ మన హిట్లర్ గారికి జువస్ వాళ్ళని చాలా మందిని చంపాడు. ఎందుకంటే కన్ఫర్మేషన్ టువర్డ్స్ బాయ్స్ వాళ్ళది బాగా లేకుంటాయి. గాంధీజీ గారు బాయ్కాట్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ ఇండియా, అంటే బయట దేశాలకు సంబంధించిన ప్రోడక్ట్ మనం ఏది వాడకూడదు. ఎందుకంటే గాంధీజీ గారికి కన్ఫర్మేషన్ బాయ్స్ ఫిక్స్ అయిపోయింది. ఒక ఇద్దరు యంగ్స్టర్స్ బైక్ మీద వెళ్తున్నారు, పక్కన ఒక లేడీ కార్లో వెళ్తుంది. వాళ్ళిద్దరు కూడా ఏం మాట్లాడుకుంటున్నారు అంటే చూడు ఆడవాళ్ళు వెహికల్ నడిపిస్తున్నారు, ఆడవాళ్ళకి వెహికల్ ఇచ్చడమే పెద్ద పాపం అని ఇట్లా మాట్లాడుకుని ఒక 5 నిమిషాల లోపలనే ఆ లేడీ అనేది చెట్టుకి గుద్దేసింది. ఇక చూసినా వారా నేను చెప్పిందే జరిగింది. చూసినావా మగవాళ్ళు ఇప్పటివరకు భూమి పైన ఇక యాక్సిడెంటే చేయలేదు, అసలు ఇంకా ఏమి ప్రమాదం అనేది మీరు గురి చేయలేదు వేరే వాళ్ళు. కన్ఫర్మేషన్ బయాస్ ఇది. ఒక అబ్బాయికి మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు, ఆయన కూడా కూర్చొని చదువుకుంటూనే ఉన్నాడు. సడన్గా ఒక ప్రాబ్లం వచ్చి సాల్వ్ చేయలేకపోయారు, బుక్ మొత్తం చెప్పేసి పక్కన పడేసాడు. చల్ అందుకోసం నేను చదవాలని చెప్పిన. కన్ఫర్మేషన్ బయాస్. ఇలాంటి కన్ఫర్మేషన్ బయాస్లు చాలా క్రియేట్ అవ్వడం ద్వారానే ఈరోజు నిజం ఏదైతే నిజం మనం తెలుసుకోకుండా మనకు జరిగిన ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఒక బిలీఫ్ సిస్టమ్ని క్రియేట్ చేసుకొని ప్రతిదీ కూడా మనము అక్కడ ఫేస్ చేయలేకపోతున్నాం. మన లైఫ్ అనేది వెనక్కి వెళ్తుంది. తెలిసి తెలియక ఈరోజు మనకు కూడా చాలామందికి కన్ఫర్మేషన్ బయాస్ వస్తున్నాయి. అది జనాల ప్రకారము, లేదంటే మీ బిజినెస్ ప్రకారం, లేదంటే మీ స్టడీస్ ప్రకారం, కెరియర్ ప్రకారం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, హెల్త్ మేనేజ్మెంట్, ఇలా అన్నిటి వాటిలో మనకంటూ కొన్ని బిలీఫ్ సిస్టమ్లు క్రియేట్ అయిపోయినాయి. ఆ బిలీఫ్ సిస్టమ్లు ఏవైతే క్రియేట్ అయినాయో ఆ బిలీఫ్ సిస్టమ్ వల్లనే ఈరోజు మనిషి అనేది ముంగడికి వెళ్ళట్లేదు. ఈరోజు కొంతమంది అంటుంటారు అనమాట, నా జన్మనే ఇంత, నా బతికే ఇంత, నా రాశి ఇంత, నా అవన్నీ అంతా అని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు వాళ్ళ జీవితానికి. ఎన్ని రోజులు ఇంకా ఇలాంటి కన్ఫర్మేషన్ బయాస్లు కనుక ఈ రోజు కనుక మీరు బ్రేక్ చేయలేకపోతే రాబోయే టైంలో ఎదగడం అనేది దేవునికి కనుక ఇంకా మన జీవితం పాతాళంలోకి వెళ్తుంది. సో ఒకవేళ నిజంగా మీరు ఈ కన్ఫర్మేషన్ బయాస్లు ఏవైతే ఉంటాయో, ఏవైతే ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఓల్డ్ బిలీఫ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఇది మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో హౌ టు చేంజ్ యువర్ కన్ఫర్మేషన్ బయాస్, హౌ టు చేంజ్ యువర్ బిలీఫ్ సిస్టమ్ అని చెప్పేసి వీడియో చెబుతున్నా. చాలా పవర్ఫుల్ ఉంటుంది నెక్స్ట్ వీడియో. ఒక్కసారి ఆ వీడియో చూసిన తర్వాత వీడియో ఎండ్ వరకు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇన్ని రోజులు ఈ బిలీఫ్ సిస్టమ్ వల్లనే నా జీవితం అనేది వెనకపోయింది. ఇప్పుడు కనుక ఈ బిలీఫ్ సిస్టమ్ని కనుక నేను డెవలప్ చేసుకుంటే నా లైఫ్ 10x గ్రో అవుతుందని మీకే ఒక క్లారిటీ అనేది వస్తుంది నెక్స్ట్ వీడియోలో. ఓకే, సో దీనికి ఆల్టర్నేట్ డే మేము నెక్స్ట్ వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాం. సో ఒకవేళ నెక్స్ట్ వీడియో కోసం మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్నట్టయితే వెయిటింగ్ అని చెప్పేసి కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇంత కష్టపడి ఈ వీడియో అనేది మీకు చేసినాం కాబట్టి కొంచెం లైక్ అనేది చేస్తే బాగుంటుంది. అలానే ఎవరైతే నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్ వల్ల ఈరోజు వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదో, ప్రతిదీ కూడా బిలీఫ్ సిస్టమ్ని ఫిక్స్ చేసుకుని అక్కడనే కూర్చుని అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది మీరు షేర్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ వెనుకలేదు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.